ఒత్తిడి అన్ని వైపుల నుంచి టీనేజ్ నుంచే మగవాడిపై ప్రత్యేక ఒత్తిడి మొదలవుతుంది. బాగా చదువుకోవాలి, ఎందుకంటే భవిష్యత్తులో మంచి ఉద్యోగం రావాలంటే ఇప్పటి నుంచే బాగా చదవాలి. ఆడపిల్ల సరిగ్గా చదవకపోతే పెళ్లి చేసి పంపించేస్తాం. నీకు ఎవడైనా పిల్లనివ్వాలంటే నువ్వు బాగా చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, అప్పుడే నీ జీవితం సవ్యంగా ఉంటుంది అంటూ 15 ఏళ్ల వయసు నుంచే ఎక్స్ట్రా ప్రెజర్ మొదలవుతుంది. అమ్మాయిలను కూడా చదువుకోమనే అంటారు. మహా అంటే సరిగ్గా చదువుకోకపోతే పెళ్లి చేసి పంపించేస్తామంటారు. అదే అబ్బాయిల విషయంలో మాట తీరు మారుతుంది. అందరికీ చదువు రావాలని లేదు కదా, ఎవరి టాలెంట్ వారిది ఉంటుంది. అయితే ప్రస్తుత సమాజంలో చదువుకొని వైట్ కలర్ జాబ్ చేస్తే తప్ప ఎలాంటి విలువ లేకుండా పోయింది. ఉద్యోగం కూడా ఐటీ ఉద్యోగమే కావాలి, ఇంకో ఉద్యోగం అయితే అబ్బే అంటారు. చక్కగా వ్యవసాయం చేయగలిగే వారికి పిల్లని ఇవ్వరు. ఏ చేతి పనో చేసుకునేవాడి సంగతి సరే. వారిలో అవసరం ఉన్న వరకు ఓకే, ఆ తర్వాత వారిని ఎవ్వరూ పట్టించుకోరు. కేవలం పెళ్లి వంటి విషయాల్లోనే కాదు, బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకోలేకపోయినా, అందంగా కనబడకపోయినా, బాడీని మెయింటైన్ చేయకపోయినా, బాగా మాట్లాడలేకపోయినా, నైపుణ్యాలు లేకపోయినా మగవాడిపై ఎక్స్ట్రా ప్రెజర్ అయితే ప్రతి చోట ప్రతి దశలో ఉండడం సహజమైపోయింది. మంచి ఉద్యోగం చేస్తుండాలి, దాన్ని చూపించైనా గ్లామరస్ గర్ల్ ఫ్రెండ్ను సంపాదించుకొని ఉండాలి, వాడే ఆల్ఫా మేల్. ఈ రెండూ లేకపోతే మగవాడిని సాటి మగాడే చిన్న చూపు చూసే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఆడదానికి ఆడదే శత్రువు అనేది పాత మాట. అయితే ఏ చిన్నది తక్కువైనా మగవాడిని ఇప్పుడు మనిషిగా చూసే రోజులు కావు. డబ్బు, ఉద్యోగం, అందం, ఆకర్షణ ఇవన్నీ మగాడికి ఉండాల్సిందే. లేకపోతే జీవితంలో చాలా రాజీ పడి బతకాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు మగాడు. ఈ పరిస్థితుల గురించి అధ్యయనాలు చెబుతున్న మాట ఏంటంటే మగాడు ఒంటరి అయిపోతున్నాడు అనేది. ప్రస్తుత సమాజంలో స్త్రీలతో పోలిస్తే మగవాళ్ళు మానసికంగా ఒంటరితనాన్ని ఎక్కువగా ఫీల్ అవుతున్నారంట. ప్రతి దాంట్లోనూ అందరూ జడ్జిమెంటల్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మగవాళ్ళు పోలికలతో విసిగిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సమాజం సెట్ చేసిన స్టేటస్ను అందిపుచ్చుకోలేకపోయిన వాళ్ళు మనుషులతో కలవడం కూడా తగ్గిపోతూ ఉంది. ఉద్యోగం కాకుండా వ్యవసాయం చేస్తున్నాడంటే ఒక 30 ఏళ్ల యువకుడిని చేతకాని వాడిగాను, అసమర్థుడిగాను, అయోగ్యుడిగాను చూస్తూ ఉన్నారు. ఉద్యోగం చేస్తూ ఉన్న తన ఆసక్తి మేరకు కొత్త రకం కెరీర్ వైపు వెళ్ళాడంటే వాడినో పిచ్చివాడిలా చూస్తారు. డబ్బులు బాగా వచ్చే మార్గాలను చూసుకోవాలి, కానీ అలాంటి ఉద్యోగం ఏంటి అంటారు. చదువు సరిగ్గా అబ్బక ఏ వృత్తి విద్యను అభ్యసించి డబ్బులు సంపాదించే పనినే చేస్తున్నా చిన్న చూపులు తప్పటం లేదు. చదువు, ఉద్యోగం ఉన్న ఆకర్షణ కూడా ఉండాల్సిందే, లేకపోతే ఇంకో రకమైన చిన్న చూపు. మంచి ఇంగ్లీష్ మాట్లాడాలి, బాధ్యతాయుతంగా ఉండాలి, అందరి బాధ్యతలను చూసుకోవాలి, తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు అందరికీ అన్నీ సమకూర్చి పెట్టాలి. ఎక్కడ ఏ లోటు వచ్చినా, ఏ చిన్నది తక్కువైనా మళ్ళీ మగాడి జీవితంపై జడ్జిమెంట్లు తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఆసక్తులు, ఇష్టాయిష్టాల నిమిత్తం లేకుండా సమాజం నిర్దేశించిన ప్రమాణాల మేరకు బతకడమే మగాడి పని అయిపోయింది. తేడా రాకుండా చూసుకోవడానికి తాపత్రయ పడటమే జీవితం అయిపోయింది పాపం.